హలో సార్, హాయ్. హాయ్. సో సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం చూసుకుంటే సో ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ ఈ మధ్య కాలంలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్కి ఎక్కువ డిమాండ్ చూపిస్తున్నారు అనమాట. సో ఏం చెప్తారు సార్, బెటర్ అంటారా తీసుకుంటే? సో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కోసం అని అయితే ఐ వోంట్ రికమెండ్ అండి. ఇప్పుడు కస్టమర్కి హిస్ కీప్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్ అయినా కస్టమర్ అనేవారు ఆయన హార్డ్ ఓన్ మనీతోనే ఇల్లు కొనుక్కుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆయనకి రిక్వైర్మెంట్ ఏముందో అది మనకి మార్కెట్లో కరెక్ట్గా రీసెర్చ్ ఆయన కరెక్ట్గా చేయాలి. సో ఇప్పుడు ఆయన తగిన ఎగ్జాంపుల్ అండి, 80 lakhs ఫ్లాట్ చూస్తున్నారు అనుకోండి, అదే 80 lakhs బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కూడా దొరుకుతాయి విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ నీకు ఫైనాన్షియల్ స్టేక్ ఆర్ హైటెక్ సిటీ కానివ్వండి, సెంటర్ సిటీ వెళ్ళాలనుకున్నా మీకు నియర్ బై లొకేషన్స్లోనే మినిమం బడ్జెట్లో దొరికేస్తాయి మనకి. సో దానివల్ల కస్టమర్ అనేది సెకండ్ రీసేల్ ఫ్లాట్కి వెళ్ళడం అనేది ఇట్స్ అంత మంచి ఆప్షన్ కాదు. అండ్ ఇంకోటి రీసేల్ ఫ్లాట్ వెళ్తుంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా చూస్తున్నారు. సో ఇమీడియట్ గా రిటర్న్స్ రావనట్టు అట్లా కూడా ఆలోచిస్తున్నారు. సో దానికన్నా ఇప్పుడు నువ్వు కొనుక్కున్న ప్రైస్ ని నువ్వు నీడ్ టు మల్టిప్లై నెక్స్ట్ 15 years. సో రీసేల్ లో ఆల్రెడీ దాని వాల్యూ డిప్రిషియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ఎనీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ హార్డ్ ఆన్ మనీ ఓవర్ దర్, మళ్ళీ మీకు రిటర్న్స్ అనేవి కనపడవు కదా అక్కడ. అండ్ నీ పెట్టిన మనీకి దానికి మీకు అప్రిసియేషన్ రావాలి కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్ పై చూసుకున్నట్టయితే రీసేల్ ఫ్లాట్స్ కొనుక్కోవడం వేస్ట్ అసలు యాక్చువల్లీ అదైతే. సో అట్లా ఇప్పుడు విల్లాస్ లో కావచ్చు, ఫ్లాట్స్ లో కావచ్చు, కొన్ని 30-25 వరకు కూడా ఉంటాయి. సో అలాంటి వాటిలో అసలు తీసుకుంటే బెటర్ అంటారా? విల్లాస్ లో అంటారా, హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటారా? సో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఆర్ బేసికలీ నౌ డే బికమ్ ఎ ట్రెండ్ ఇన్ హైదరాబాద్. నాట్ వి అండ్ ఎవ్రీ బిల్డర్ ఇస్ ఫోకసింగ్ ఆన్ హై రైజ్. సో నేను అంటే స్పెసిఫైగా నేను మా కంపెనీ గురించి మాట్లాడాలంటే వి బిల్డ్ మినిమం డెన్సిటీ. ఎందుకనంటే ఈ హై రైజ్కి వెళ్ళిపోతే ఏంటి అంటే ప్రాబ్లమ్, ప్రాపర్ న్యాచురల్ ఎయిర్ అనేది మిస్ అవుతారు చాలా మంది. న్యాచురల్ ఎయిర్ అనేది మిస్ అయిపోతారు. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ది డే అపార్ట్మెంట్ లైఫ్ అనేది 80 years మైమన్ టెక్నాలజీ 80-100 years వచ్చినాయి. సో ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన థర్డ్ జనరేషన్ వాళ్ళకి మీరు అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళినప్పుడు ఇఫ్ సేల్లో అది డిమాలిష్ చేయాలి, రైట్? సో అలా చేసినప్పుడు మీకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా తక్కువ వెళ్ళిపోద్ది అప్పుడు. సో అప్పుడు మీకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మీకు ఉన్నదానికి పెద్ద డిఫరెన్స్ ఏమి, నువ్వు అప్పుడెప్పుడో మీ వాళ్ళు కొన్నదానికి మళ్ళీ నువ్వు డబుల్ పెట్టాల్సి వస్తుంది. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా చూసి కొనుక్కోవాలి హై రైజ్ కొంటున్నప్పుడు. సార్ అట్లా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో గో బ్యాక్ నినాదం నడుస్తుంది, ఆంధ్ర గో బ్యాక్ నినాదం. దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఏమైనా పడుతుందంటారు? దేర్ మార్కెట్ ఈస్ డిఫరెంట్, ఆర్ మార్కెట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ అండి, ద సేమ్ వే హౌస్ హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్, ద సేమ్ వే ద బెంగళూరు. సో అట్లా ఉండదు కదా. ఎవ్రీ సిటీ హ్యాస్ దేర్ ఓన్ పొటెన్షియాలిటీ. సో అక్కడ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మార్కెట్ పడిపోతుంది అట్లాంటి ఏం లేదే. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ASBL బ్రాడ్వే హీస్ దాని 1000 crore సేల్ ఇన్ సింగిల్ డే. సో అలా జరిగితే మార్కెట్ ఎక్కడ పడిపోయింది అనుకుంటారు హైదరాబాద్ లో? జస్ట్ పీపుల్ హూ స్టీల్ అన్నెసరీ స్టఫ్, రూమర్స్ పాస్ చేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది తప్ప రియల్ ఎస్టేట్ పడిపోవడం మంచిగా ఉంటుంది కదా. మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో అమాంతం పడిపోయింది అన్నట్టుగా కూడా వస్తున్నాయి అసలుకి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా నేను, ASBL చెప్తున్నాను. ఇప్పుడు హ్యాజ్ ఆఫ్ టెక్ ఎగ్జాంపుల్ అండి, పడిపోయేటైతే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని పర్మిషన్స్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ రావు కదా. సో ఏ బిల్డర్ కూడా రిస్క్ తీసుకోడు కదా. సో దెర్ ఇస్ నో ఎనీ పాయింట్. ఇప్పుడు దగ్గర ఎగ్జాంపుల్ అండి, రీసెంట్ లాస్ట్ 2024 to 25 year calendar year లో హైదరాబాద్ హ్యాస్ లీజ్డ్ 2 crore SFT ఫర్ కమర్షియల్. సో దాన్ని బేస్ చేసుకుంటే కమర్షియల్ లో 2 crores లీజ్ అయిందంటే మీకు ఎన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఉంటాయి, అండ్ ఎన్ని కంపెనీస్, ఎన్ని వాళ్ళు కొత్త జాబ్స్ వస్తుంటాయి. సో ఆ స్పేస్ లో దెర్ ఇస్ నో ఎనీ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక 10 లక్షల మంది దొరికితే కనీసం 2 లక్షల మందికి ఫ్లాట్లు కావాలి కదా. ఐమ్ టెల్లింగ్ 80-20 రేషియోలో చెప్తున్నా ఇంకా మీకు నేను. సో దాని బేస్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఛాన్సే లేదు కదండి అసలు. సో అట్లానే ఇప్పుడు చూసుకుంటే సో ఫ్లాట్స్ బెటర్ అంటారా, లేకుంటే ల్యాండ్స్ బెటర్ అనుకుంటారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సార్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఇన్ ఫ్లాట్స్ లో అంటే మీకు రెడీ టు ఫ్లాట్ అనేది ఏంటంటే కైండ్ ఆఫ్ గివింగ్ ఏ ఒక దేవాలయం లాంటిది. సో ఎందుకనంటే ఎవ్రీ కామన్ మ్యాన్ డ్రీమ్ టు హ్యావ్ దర్ ఓన్ ఫ్లాట్. సో అలా ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఎండ్ ఆఫ్ డే మీకు ల్యాండ్ ఉన్నా మళ్ళీ ఇల్లు ఉందని అడుగుతారు ఎవరైనా వచ్చి. సో ఫస్ట్ సెక్యూర్ యువర్ హోమ్, దెన్ ఆఫ్టర్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్. సార్ అట్లానే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, సో అట్లానే ల్యాండ్, అట్లానే అపార్ట్మెంట్. సో వీటికి మామూలుగా గోల్డ్ మీద కూడా అప్పటికప్పుడు పెరిగిపోతా ఉంటుంది. సో వీటి మీద సార్ గోల్డ్ 100% అండి, అదే చెప్తున్నాను.
మీకు గోల్డ్, ల్యాండ్ అన్నీ ఉండాలి. సో మీకు దానికి రిటర్న్స్ ఏవి రావు కదా. గోల్డ్ నీకు పెరుగుతుంది అంతే, అమ్మినప్పుడే యూ విల్ గెట్ ఏ రిటర్న్ ఫ్రమ్ దాట్. ల్యాండ్ అది నీకు పొలం పండించినప్పుడు దాని నుంచి వచ్చే మనీ. సో ఇల్లు అనేది నీకు ఉండాలి కదా, రోజు ఉండడానికి నీకు ఇల్లు కావాలి కదా. సో ఫస్ట్ నీడ్ ఇల్లు, దాని తర్వాత ఇవన్నీ నెక్స్ట్ నీడ్స్ ఇవన్నీ మనకి. ఫస్ట్ మనకి ఇంటానికి ఇల్లు ఉంటే తర్వాత వేసుకోవడానికి మిల్లేసిన బంగారం కొనుక్కోవచ్చు, దాని తర్వాత వ్యవసాయం అగ్రికల్చర్ చేసుకోవడానికి మనం ల్యాండ్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్ గా బైచ్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఏం చెప్తారు, ఇది కరెక్ట్ టైం అంటారు? 100% ఇస్ ద రైట్ టైం అండి. ఎందుకనంటే నౌ డేస్ హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్ లైక్ వెరీ ఎక్స్పాన్షన్ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ సేమ్ వేళ రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చారు. అండ్ చాలా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త కొత్త మన సైడ్ నుంచి ఎలా అంటే గేట్వే ఆఫ్ హైదరాబాద్, ఎకో పార్క్స్, చాలా కొత్త ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఆల్సో ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వల్ల జరిగే బ్యూటిఫికేషన్, దాని వల్ల హైదరాబాద్ లో ఉన్న దాన్ని యూ కెన్ సీ లైక్ ఏ ముంబై, ఐఎమ్ సారీ దుబాయ్ అండ్ సింగపూర్ లో ఫెరీస్ నుంచి వెళ్తారా, సిటీ టూర్కి వెళ్తారా, వీ మైట్ సీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దాట్. సో ఇస్ ఎ రైట్ టైం. అది జరిగితే ఆటోమేటిక్ గా రేట్స్ చాలా పైకి వెళ్ళి చాలా హై అయిపోతాయి కదా. సార్ అయితే మన దగ్గర చూసుకుంటే గిరిధారలో సో ఎట్లా ఉంది సార్ మామూలుగా? Sure, Giridhari Homes from past 17 years in this business. So, from 2008 lo, when we started the construction in Upper Junction, exit number 18. But in the middle of the that reaches to Hyderabad center city and airport, and in the same way financial district or Gachipoli. So మనం 20 minutes లో రీచ్ అవుతాం. సో ఈ లొకేషన్ అనేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అని ఇంట్రడ్యూస్ చేసింది మనం 2008 లో. సో మనం ఏదైతే ఇప్పుడు కోకాపేట్ హైరైజ్ చూస్తున్నారో, వెన్ వి స్టార్టెడ్ నథింగ్ వాజ్ ఇన్ కోకాపేట్. వీఆర్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ ది ట్రెండ్ ఫర్ అపార్ట్మెంట్స్. అండ్ ఇంకోటి మన ప్రాజెక్ట్ వైజ్ గా వస్తే till now 14 have been completed, 12 are in this gate number 8 Upper Junction TSP circle, ongoing with 3 projects. సో ఎవ్రీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ అండ్ థీమ్ బేస్ గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే అండి, ఎవ్రీ ప్రాజెక్ట్ అండ్ కాన్సెప్ట్ అండ్ థీమ్ బేస్ అలా అంటే అదొక ఐకానిక్ ప్రాజెక్ట్, ఐకానిక్ అడ్రస్ లొకేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక దగ్గర ఒక లొకేషన్ లో అపాజిషన్ లో ఉన్నారు. సో మీకు మీ ఫ్రెండ్ మీ దానికి లొకేషన్ చెప్పడానికి మీరు పిక్ చేసుకోవడానికి వస్తున్నారు, లేకపోతే ఎలా రావాలో చెప్తున్నారు, బట్ మీకు చెప్పడానికి కుదరట్లేదు. సార్ పక్కన ఇప్పుడు గిరిధారి వాళ్ళది ఒక గార్డెన్ లాగా బిల్డింగ్ కనబడుతుంది అంటే ఇమీడియట్ గుర్తుపడతారు, అరే మురారి దగ్గర ఉన్నావు, సరే అని ఇలా రా అని చెప్తారు. లేదు ఇంకోరు ఆట్లా ఉంటుంది, రిసార్ట్ లా ఉంది ఆ బిల్డింగ్, సో ఆర్ దగ్గర ఉన్నారు. సో మీకు ఆటోమేటిక్ గా పేరు చెప్తే వాళ్ళే లొకేషన్ చెప్తారు. సో దట్ గివ్ లైక్ ఐకానిక్ అండ్ ప్రౌడ్ అడ్రస్ టు ది కమ్యూనిటీ అండ్ సేమ్ ఐకానిక్ లొకేషన్ ఫర్ ది లొకాలిటీ కూడా ఇక్కడ. ఒకసారి మీ జీమెయిల్ చెప్పేస్తారు సార్ ఒకవేళ ఎవరికైనా? మా గిరిధా అభిషేక్@giridharihomes.in. ఓకే సార్, థ్యాంక్ యూ.